నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అచ్చమైన తెలుగు పండుగ, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగ, సరదాలతో సాగే పండుగే సంక్రాంతి. సంక్రాంతి అంటే కొన్ని చోట్ల 3 రోజుల పండుగ అంటారు, మరికొన్ని చోట్ల 4 రోజుల పండుగ అని కూడా అంటూ ఉంటారు. ఏదేమైనా సంక్రాంతి అంటేనే ఓ విలక్షణమైన సంరంభం. సంక్రాంతి కంటే ముందు భోగి పండుగ మనల్ని పలకరిస్తూ ఉంటుంది. భోగి మంటల వెలుగులతో మన జీవితాల్లో కొత్త కాంతుల్ని నింపుతుంది. మరి భోగి పండుగకి సంబంధించి ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉన్నారు. వాటన్నిటినీ ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాష మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్తిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. కౌసల్య గారు పంపించారు చిత్తూరు నుండి. భోగి అంటే అర్థం ఏంటి, ఈ పండుగ జరుపుకోవడంలో పరమార్థం ఏంటి అని అడుగుతున్నారు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం అని అమ్మవారికి నమస్కారం చేసుకుని, భోగి అనేది 2 కారణాల చేత మనకి సంక్రాంతికి ముందు పండుగగా ఏర్పడింది. దాని అర్థమే అడిగారు. ఇంతవరకు భోగి పండుగ ఎలా జరుపుకోవాలని అడిగిన వాళ్ళే కానీ అర్థం అడిగేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అడిగారంటేనే సగం సంస్కారం తెలుస్తుంది మనకి. భోగం అస్తి ఇది భోగి అని. భోగం అంటే పడగ, పడగ కలిగింది కనుక భోగి అంటే, భోగి అంటే పాము అని అర్థం. ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళందరినీ కూడా భోగి అంటారు. వాళ్ళందరి దగ్గర పడగలు ఉన్నాయి కనుక. ఇది నిజానికి యోగాభ్యాసానికి సంబంధించిన పండుగ. ఆ తర్వాత లౌకికమైన పండుగ కూడా అయ్యింది. మన శరీరంలో ఒక పాము 3 చుట్టలు చుట్టుకుని పడగ కిందకి పెట్టి తోక పైకి పెడితే ఎలా ఉంటుందో అలా వెన్నుపూసని ఆనుకుని కుండలిని అని ఒక శక్తి ఉన్నది. సుషుమ్నా నాడి అంటాం వెన్నుపూస దగ్గర. ఆ నాడిని చుట్టుకుని ఆ పడగ ప్రాంతం కింద మనం కూర్చునే ఆసన స్థానం. తోక సరిగ్గెక్కడ బిందువు అంటాం. ఈ లోపల నిరంతరం శ్వాస బుస్సు బుస్సుమంటూ ఒక శబ్దం చేస్తుంది. అది సోహం సోహం అంటుంది. అది హంస. ఈ అద్భుతమైన సాధన చేసేటటువంటి పాముని భోగి అంటాం. ఇది 3 రోజుల పండుగ. 3 చుట్టలు అని చెప్పాను కదా. మొదటి చుట్ట భోగి, 2 సంక్రాంతి, 3 కనుమ. అంటే నాయనా సాధక, నువ్వు పుట్టావు, పెరుగుతున్నావు, నశిస్తావు. సృష్టి స్థితి లయమని 3 ఉన్నది. సృష్టి భోగి, స్థితి సంక్రాంతి, లయం కనుమ అని చెప్పే ఒక గొప్ప తత్వ ఈ పండుగలో ఉంది. రెండవది భోగము అంటే తలంటుకోవడం, శుభ్రం చేసుకోవటం, సుగంధ ద్రవ్యాలతో ఉండడం. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతితో ఆరంభమవుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రమణం. సంక్రమణం అంటే పట్టుకోవటం, రావడం అన్నమాట. ఎందులోకి వచ్చాడు సూర్యుడు? మకర రాశిలోకి. అందుకని మకర సంక్రమణం అన్నాం. 12 రాశులు ఉన్నాయని అందరికీ తెలుసుండదే కదా. మేషం, మీనం, మకరం మొదలైనవి. ఇందులో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే మకర సంక్రమణం. ఆ రోజు నుంచి 6 నెలల పాటు ఉత్తరాయణం. కర్కాటక సంక్రమణంలోకి వస్తే దక్షిణాయనం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి, దక్షిణాయన పుణ్యకాలం మానవులకి పవిత్రమైనవి. కాబట్టి దేవతల యొక్క కాలము ఆరంభమవుతున్న సమయములో దేవతల్ని పూజించాలంటే నువ్వెలా ఉండాలి? దానికి తగినంత శుచిని పొందాలి. ఆ శుచి కోసం భోగము అనే పేరుతో ఉన్న ఒక పండుగ ఏర్పడింది. అంటే ఏమిటి? శుభ్రంగా తలంటి పోసుకోవటం, ఒంటికున్న ఈ చెత్తా చెదారం నలుగు ద్వారా తొలగించుకోవటం, శరీరంలో ఉన్న మాలిన్యాలన్నిటినీ బయటికి పంపించటం, ధ్యానం ద్వారా మనస్సులో ఉన్న కుళ్ళు, కుతంత్ర, కుట్ర మొదలైనవన్నీ పంపించటం. వీటిని పంపించి శరీరాన్ని ఉత్తరాయణ పుణ్యకాలములో దేవతలని సందర్శించడానికి వీలుగా పవిత్రంగా మార్చుకోవడమే భోగి అని అర్థం. కాబట్టి ఇంతకీ భోగి అంటే దేవతల సందర్శన కోసం శరీరమును సిద్ధముగా ఉంచుకొనుట అని ఒక అర్థం అన్నమాట. అసలు అర్థం ఇది.
ఈ భోగినాడు ఏం చేయాలి ఏమిటని కూడా అడిగారు కదా. ఇదిగో పొద్దుటే సూర్యోదయానికి ముందు లేవాలి, తలంటి స్నానం చేయాలి, నలుగు పిండి పెట్టుకుని వంటుకున్న తుక్కంతా వదిలించుకోవాలి, కుంకుడుకాయల పులుసుతో మాత్రమే తలకి స్నానం ఈరోజు చేసి తీరాలి, వీలుంటే భోగి మంటలు లాంటివి వేసుకోవాలి, కొత్త బట్టలు పెట్టుకోవాలి, ఇంటికి వచ్చిన వారందరినీ గౌరవించాలి. ఇవి సాధారణ నియమాలు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి నారాయణ గారు పంపించారు. భోగి పండుగ రోజున మంటలు ఎందుకు వేస్తారు? ఇందులో పురాణపరమైన అంశం ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. సందేహం లేకుండా మంచి పురాణాంశం కూడా ఉంది. మొట్టమొదటిది ఏమిటంటే అసలు మకర సంక్రాంతి వచ్చే కాలమే పుష్యమాసం కనుక మంచి గజ్జగజలాడించే చలి వస్తూ ఉంటుంది. హేమంత ఋతువు, మార్గశిర మాసము, పుష్యమాసము, ఈ 2 మాసాలు భయంకరమైన చలి, మామూలు చలి కాదు. ఈ చలిలో మానవ శరీరాన్ని ఉత్తేజపరిచి చలి నుంచి కాస్త ఊరట ఓదార్పు ఇచ్చేందుకోసమని చలిమంటలు వేసుకుంటాం. భోగినాడు తలంటుకున్నాక సహజంగా ప్రతివాడికి చలి వస్తుంది కాబట్టి దానికోసం మంట వేసుకుంటున్నాం. అసలు పురాణ గాథ ఒకటి ఉన్నది. మహిషాసురుడి వంశంలో పూర్వం రురువు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు పుట్టాడు. వాడి పేరు రురువు. ఈ రురువు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి నాకు ఎవరి వల్ల చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అది కుదరదు నాయన, పుట్టాక ఎప్పుడోకప్పుడు చావాలి, కాబట్టి ఏదో రకంగా చచ్చేందుకోసం నువ్వు వరం కోరుకో, అసలు చావు లేకుండా నీకు మరణం లేకుండా వరం కరుణించలేను అన్నాడు విరించి. అప్పుడు వాడు బాగా ఆలోచించి ఆవు పేడని నెల్లాళ్ల పాటు ముద్దలు చేసి వాటిని జాగ్రత్తగా ఇంటి ముందు పెట్టి పూజించి ఆ ముద్దలు ఎండిన తర్వాత వాటితోటి మంట పెట్టి ఆ మంటలో నన్ను తగలవేస్తే మాత్రమే నేను చచ్చేటట్టు వరమన్నాడు. ఈ పని ఎవరు చెయ్యరని వాడి ఉద్దేశం. ఆవు పేడ నెల్లాళ్ళు ఇంటి ముందు ఎవడ పెడతాడు, ఎవడు పూజిస్తాడు, ఆ తర్వాత ఆ ముద్దలు ఎవడెండ పెడతాడు, ఆ ఎండబెట్టిన మంటలో తను తోస్తేనే చావాలి అంటే ఈ పని ఎవరూ చెయ్యలేరనే ఉద్దేశంతో ఆ రురువు అన్నవాడు ఈ వరం కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో వాడికి చావు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. వాడు విజృంభించాడు, లోకాలన్నింటినీ పట్టి పీడించాడు. అసలు ఇక వాడి ముందు ఎవరు ఆగలేకపోయేవారు. ఇలాంటి పెద్ద పెద్ద బంగారపు గొలుసులు కనపడ్డాయంటే మెడలోంచి తెంపి మరీ చంపి పట్టుకుపోయేవాడు. వాడు లేరు కాబట్టి మీరు నేను అదృష్టవంతులు అయ్యాం. అంత దుర్మార్గుడు వాడు. బంగారం అంటే చాలు వాడికి పిచ్చనమాట. అటువంటి రాక్షసుడిని చంపడం ఎలాగా అని ఒకప్పుడు త్రేతాయుగ కాలంలో బ్రాహ్మణులు, ఋషులు, మహాత్ములైన రాజులు బ్రహ్మని అడిగారు. అప్పుడు బ్రహ్మవాడి ఆయువు రహస్యం ఇది, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ధనుర్మాస కాలంలో ఇంటి ముందు ముగ్గులు పెట్టండి, రోజు 3 గొబ్బెమ్మలు పెట్టండి, ఆవు పేడతో ముద్దలు పెట్టండి, దాని మీద గుమ్మడి పువ్వులు లాంటివి పెట్టండి, వాటిని పూజించండి. మర్నాడు ఉదయం ఈ ముద్దలను తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టండి. ఇలా ఈ నెల్లాళ్ళు వ్రతం చేసి ఆ తర్వాత ఈ ముద్దలన్నింటినీ భోగి పిడకలు అంటారు కదా, వీటన్నిటినీ ఈ పిడకల్ని మంట వెయ్యండి. వాడిని యుద్ధానికి పిలవండి. వాడు ఈ విషయం తెలియదు కాబట్టి యుద్ధానికి వస్తాడు. రాగానే వెనక నుంచి వాడిని ఆ మంటలోకి తొయ్యండి, వాడు చచ్చిపోతాడు అన్నాడు. సరే అలాగే జరిగింది. ఈ భోగి పిడకలన్నీ మంట వేశారు. ఆ రాక్షసుణ్ణి ఈ ఋషులంతా కవ్వించారు. బోడి ఋషులతో యుద్ధం కూడా లెక్కేనా అని వాడు యుద్ధానికి వచ్చాడు. రాగానే కొంతమంది ఎదురుగుండా యుద్ధం చేశారు, కొంతమంది వెనక నుంచి తోపు తోశారు ఆ భోగి మంటలోకి. వాడు అందులో పడి బూడిదైపోయాడు. ఆ రకంగా రురువు అనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం ఈ భోగి మంట, ఈ భోగి పిడకలు, ఈ గొబ్బెమ్మలు ఏర్పడ్డాయి. రురువు అనే శబ్దానికి అర్థం ఏమిటంటే సూక్ష్మక్రిమి అని అర్థం. అంటే దోమలు మొదలైనటువంటి వాటి ద్వారా వచ్చేటటువంటి రోగాలను వ్యాపింపచేసే క్రిములను కూడా అర్థం. ఈ రురువులు అనే క్రిములు ఎప్పటికి కూడా ఎక్కడుంటాయి? నరకంలో ఉంటాయి. రురువులనే క్రిములు మనల్ని తింటున్నాయి కాబట్టి ఆ నరకానికి రౌరవము అని పేరు. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. రౌరవం అనే నరకం ఉందని, అందులో ఈ రురువులనే పురుగులు ఉంటాయని. నాయనలారా, భోగి మంట వేస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్న దోమలు, చెత్త, క్రిములన్నీ చస్తాయిరా. ఆవు పేడలో ఉన్న ఔషధ గుణాలు అటువంటివి. తద్వారా చాలా ఆరోగ్యం కూడా వస్తుందని ఇంకొక అంతరార్థం కూడా ఉందన్నమాట. ఈ రకంగా పురాణగాథ, ఆరోగ్యపరమైన అంశం ఈ భోగి పిడకల్లో, ఈ భోగి మంటలో ఇమిడి ఉంది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.